సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు జన్మదినాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా జరిపారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు జన్మదినాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు జిల్లా కోర్టు సెంటర్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. పేర్ని కిట్టు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, రాజకీయాల్లో ఉన్నత స్థితికి ఎదగాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అనంతరం నగరంలో ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికని వెంకటేశ్వరమ్మ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అబ్బాజా, వాలిశెట్టి రవిశంకర్, ఎండూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిలో మాకు ఒక సొంత బిడ్డలాగా మెలిగేటటువంటి కిట్టుబాబు మరి ఇంత చిన్న వయసులో ఎంతో ఓర్పు, నైపుణ్యం, బాధ్యత, ప్రజల పట్ల ఉండేటటువంటి ప్రేమ అభిమానాలు చూస్తే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా పేర్ని కుటుంబం అంటేనే మాకు ఒక తోడు నీడ. ఆ కుటుంబం అండదండలతో మేము అందరం కూడా ఇవాళ ఒక మహా వృక్షం పేర్ని కృష్ణమూర్తి గారి నుంచి ఆ వృక్షం పెరిగి పెద్దదయ్యి ఆయన ఎన్నో సంక్షేమాలు అభివృద్ధి చేసి మళ్ళీ అలాగే మా నాని గారు కూడా ఈ మచిలీపట్నం ప్రజలకి నాని గారికి విడదలేనటువంటి అనుబంధం మాకు ఉన్నది. ఆయన మరి నాని గారి నీడలో మేమందరం ఇంత సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. ఇవాళ రాబోయే రోజుల్లో మా కిట్టు బాబుకి మా ప్రాణాలైనా ఇచ్చి మేము బాబుకి తోడుగా అండదండగా మేము అందరం బాబు సపోర్టుగా తోడుగా ఉంటాము. గారు ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేసి జిల్లా కోర్టు సెంటర్లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఇవాళ వారికి జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన సంబరాలు కూడా ఘనంగా జరుపుకోవటం జరిగింది. మన చిన్న వయసులోనే మన జగన్ గారికి ఎంతో అభిమాన పాత్రుడయ్యి, ఎందుకంటే కిట్టుబాబు గారు మనకి కరోనా వచ్చిన టైంలో మళ్ళీ ఏ విధంగా మచిలీపట్నం ప్రజలకి ప్రభుత్వ హాస్పిటల్లో చేరువుగా ఉండి ఉదయం దగ్గర నుంచి రాత్రి వరకు కూడా అర్ధరాత్రి అయినా కూడా పేషెంట్లందరినీ కూడా అక్కడ దగ్గరుండి వాళ్ళని అడ్మిట్ చేసి అడ్మిషన్ లేకపోయినా కూడా అక్కడ సర్దుబాటు చేసి ఆ యొక్క పేషెంట్లని వాళ్ళందరినీ కూడా ఏ విధంగా అయితే కరోనా టైంలో అతన్ని చేసినటువంటి ఆ యొక్క సేవలు ఉన్నాయి చూసారా, అది చాలా గొప్ప సేవలు. ఆ రోజుల్లో ఎవరు కూడా సొంత వాళ్ళే తన వాళ్ళే కూడా దగ్గరికి రాకుండా దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు, కుటుంబ సభ్యులు కూడా. అట్లాంటి పరిస్థితుల్లో చిన్నవాడు పెళ్ళి కూడా కాలేదు, పేర్ని కృష్ణమూర్తి గారికి ఒక్కడే కొడుకు, మళ్ళీ ఆ ఇంటికి ఒక్కడే కొడుకు. మళ్ళీ అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఆ యొక్క పిల్లవాడిని ఎక్కడా కూడా పేదల పట్ల పూర్తి అవగాహన తెచ్చుకుని ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న సమస్యల పట్ల పూర్తి అవగాహనతో, వాళ్ళ పెద్దలంటే గౌరవంతో, మహిళల పట్ల గౌరవభావంతో ముందుకు నడుస్తూ మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని మరి హైకమాండ్ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి శాసనసభ్యుడు కాపోయినప్పటికీ సమన్వయకర్తగా రావడమే ఇక్కడున్న సమస్యల్ని పూర్తిగా అవగాహనతో మరి మారుమూల వార్డుల్లో, గల్లీల్లో చిన్న చిన్న రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఆ సమస్యల పట్ల పూర్తిగా అవగాహనతో మరి ముఖ్యమంత్రి గారిని కలిసి తన శాసనసభ్యుడు కాకముందే వాళ్ళ 40 నుంచి 50 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చి యుద్ధ ప్రాతిక మీద సమస్యలన్నీ కూడా తీర్చడానికి మరి శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నాడు. మరి అటువంటి ప్రజల పట్ల, సమాజం పట్ల, ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పట్ల అవగాహన ఉన్న నాయకుడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు పెండింగ్ కంటిన్యూ అవుతున్న పోర్టు పనులు కానీ, అదంటే మెడికల్ కాలేజీ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ ఇవన్నీ కూడా సంపూర్ణంగా పనులు పూర్తయ్యి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పైన రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ శాసనసభ్యుడిని పేర్ని కృష్ణమూర్తి గారిని కిట్టుని గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో అభివృద్ధి పదవిలో ఈ బందర్ నియోజకవర్గం పరుగులు పెడతామని చెప్పేసి మేమందరం కూడా భావిస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఎవరు ఎన్ని చెప్పుకున్నా పోతురాజు స్వామి గుడి కాపు సామాజిక వర్గానికి చెందిందేనని తోట పైడేశ్వరరావు అన్నారు.
పెడన పట్టణంలోని ప్రధాన రహదారి పాత కూరగాయల మార్కెట్ పక్క గల పోతురాజు స్వామి గుడి కాపు సామాజిక వర్గానికి చెందిందని, ఏనాడు రాని వారు ఇప్పుడు కొత్తగా వచ్చి ఆ గుడి తమదని శిశురీకరణ కులస్తులు చెప్పుకుంటున్నారని, కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో చూపించాలన్నారు. కానీ తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, గుడి మీద హక్కు తమకే ఉందని పైడేశ్వరరావు తెలిపారు. అయితే గుడి సమీపంలో స్థలం కొనుక్కున్న ఓ యజమానికి దారి లేక గొడవలు పెట్టాలని చూస్తున్నారన్నారు. శ్రావణ మాసంలో ఏంటి మాఘశుద్ధ పౌర్ణమి, మార్గశిర శుద్ధ పౌర్ణానికి ఈ రెండు కార్యక్రమాలకు అంగరంగ వైభవంగా పూజలు చేస్తారు. ఈ 11 షష్ఠి నుండి మార్గశిర పౌర్ణమి వరకు కూడా పోతురాజు స్వామికి, ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు. ఆ తల్లి 10 రోజులు పెడన్ టౌన్లో ప్రతి పాత ఆనవాయితీ ప్రకారం తిరుగుద్ది. ఈ దేవస్థానాలకి ఈ 3 పైడమ్మ గుడి, ముత్యాలమ్మ గుడి, ఈ పోతురాజు స్వామి గుడి కాపు సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత. దాంట్లో భాగమే ఇవన్నీ. ఈ కాపు సామాజిక వర్గంలో మేము తోట వంశీకులు ఈ పూజారులుగా వ్యవహరిస్తున్నాం. పెద్దకాపు తోట నాన్నగారు, తోట బైరాగ్ గారి పెద్దకాపు గారు ఎండోమెంట్ రికార్డు దాఖలా మా తండ్రి గారి పేరు 1963 కాడి నుంచి. ఆయన తదనంతరం మా అన్నగారు శాస్త్రి గారు వైడేశ్వరరావు పేరు మీద రికార్డు దాఖలా, ఎండోమెంట్ రికార్డు దాఖలా, రెవెన్యూ రికార్డు దాఖలా, మున్సిపల్ పనులు దాఖలా, అన్ని విధాలా కూడా పూర్తి సర్వ హక్కులు ఉన్నాయి. మా నాన్నగారు కాలంలోనే ఈ గుడికి మన చిన్న చిన్న పనులు చేయడం జరిగింది. ఆ స్టోన్ కూడా ఏర్పాటు చేసినాము. కనుక ఏ విషయమైనా హక్కు ఉండాలి, కాగిత రూపేణ ఉండాలి. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుడి. మేము అమ్మవారికి సిడిబండి కడితేనే పోతురాజు పైడమ్మను కడతాము. అది ఆనవాయితీ. పైడమ్మ తల్లి ఊరేగిన ఇక్కడికి వచ్చి అమ్మవారు ఆరతి తీసుకుని వెళ్తుంది. ఇది ఒక ఆనవాయితీ. ఈ 2 టెంపుల్ మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు జన్మదినాన్ని పురస్కరించుకుని కిట్టు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం నిర్వహించారు. మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు జన్మదినాన్ని పురస్కరించుకుని కిట్టు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్ చిటికన వెంకటేశ్వరరావు మాట్లాడారు. పేర్ని కిట్టు మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని, రాజకీయాల్లో ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శీలం భారతి, వైసీపీ కన్వీనర్ చిటికన నాగేశ్వరరావు, కార్పొరేటర్ పల్లిశేఖర్, పేర్ని కిట్టు ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఈరోజు మన యువ నాయకులు పేర్ని కృష్ణమూర్తి కిట్టుబాబు గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు మరి ఆయన వెనకాల ఉండేటటువంటి యూత్ అంతా కలిసి బాబు పేరు మీద ఇవాళ అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే పేరుని కుటుంబం అంటేనే ప్రజల్లో మమేకం అయ్యేటటువంటి పేరుని కృష్ణమూర్తి గారు, అలాగే పేరు నాని గారు, ఇప్పుడు పేరుని కిట్టుబాబు గారు. మరి జనంతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం ఈ మచిలీపట్నం ప్రజలకు తెలియని విషయం అయితే కాదు. మరి మా కిట్టుబాబు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి. మరి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత అంతా కూడా ఆయన తోడు నీడగా ఉండి బాబుకి చక్కగా సపోర్ట్గా ఉండి ఈ మచిలీపట్నంలో బాబును మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకునే బాధ్యత వీళ్ళందరిపైన ఉన్నదని, వీళ్ళందరూ తోడు నీడగా బాబుకి ఎల్లవేళ్ళ ఎప్పుడు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇన్వైట్ చేసిన మరి పేర్ని కిట్టుబాబు యూత్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముందుగా పేర్ని కిట్టు గారికి హ్యాపీ బర్త్డే. ఈరోజు కుర్రోళ్ళు కోనే సెంటర్లో భారీ ఎత్తున
అన్న సమారాధన ఏర్పాటు చేశారు. దానికి ప్రజలందరూ బాగా వస్తున్నారు. దీనికి ఇంకా కిట్టు గారిని విష్ చేసి అందరూ దీవించి ఎమ్మెల్యేగా గెలిపించుకుని అందరూ మనం కిట్టు గారి బర్త్డే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా గ్రాండ్గా చేసుకోవాలని ఆశిస్తూ విష్ హ్యాపీ బర్త్డే కిట్టు. మరి పేరు నాని గారి కుమారుడు, యువతకి ఐకాన్ వంటి, అలాగే పేదల గుండెల చప్పుడు మన వాకా సాయి కృష్ణమూర్తి కిట్టుబాబు గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజున మరి వారి ఫ్రెండ్ సర్కిల్ కానీ మరి వారి అభిమానులు కానీ కోనేరు సెంటర్లో మరి అన్న సమారాధన చేయడం, ఈ విధంగా ఇంతమంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, ముఖ్యంగా మరి పేర్ని కృష్ణమూర్తి కిట్టుబాబు గారు రేపు రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా బందర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరి దీవెనలతో మన అందరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేర్ని కృష్ణమూర్తి కిట్టుబాబు గారు ఎమ్మెల్యేగా రావాలని చెప్పు ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మనందరి జలాల్పేటలోని శ్రీ సాయిబాబా మందిరం నవమ వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజలు, అన్నదానం నిర్వహించారు. శ్రీ సాయిబాబా మందిరం నవమ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. జలాల్పేటలోని శ్రీ సాయిబాబా మందిరం నవమ వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజ, అభిషేకం, లక్ష తులసి పూజ, హోమం కార్యక్రమాలు వైభవంగా జరిపారు. బిఎస్ఆర్ వరదాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పాలకవర్గ సభ్యులు మెరుగు సాయి నరసింహారావు, కొత్తపల్లి నాగేందర్రావు, వెచ్చ గోపాలకృష్ణ, తుమ్మలపల్లి మాణిక్యాలరావులు కార్యక్రమాలు పర్యవేక్షించారు. ప్రతి నెలలో పౌర్ణమి రోజున అన్న వితరణ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. జలాలపేటలో వేంచేసి ఉన్న షిరిడి సాయి మందిరంలో 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు భక్తజనుల యొక్క ఆనంద ఉత్సాహాలతో స్వామివారికి ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచన, అఖండ దీపస్థాపన, ఆదిత్యాది నవగ్రహ మండప ఆరాధన, విశేషంగా కలశ స్థాపన ఇవన్నీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఆ తదుపరి బాబావారికి విశేషంగా పంచామృతాలు, ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి 9వ వార్షికోత్సవం అంటే 9 అనే సంఖ్య శుభాలకి సూచిక అని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు లోకం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని, అలాగే పచ్చని పైరుతో వర్ధిల్లాలని 1943లో మెరుగు వీరాస్వామి గారు అని వారిని స్థాపించారు. అప్పటి నుంచి దినదిన అభివృద్ధిగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ వస్తున్నాము. గత 9 సంవత్సరాల క్రితం పునఃప్రతిష్ఠ చేసి ఇది 9వ వార్షికోత్సవం. భక్తులు, దాతలు, కమిటీ వారు అందరూ సహాయ సహకారాలతో మెరుగు నరసింహరావు గారి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్ణయించుకుంటూ వస్తున్నాము. ఇలాగే ప్రతి పౌర్ణానికి అన్న సమారాధన ఒకటి చేస్తున్నాం. మేము గత 9 సంవత్సరాల నుంచి పునఃప్రతిష్ఠ అయిన కాడి నుంచి కూడా ప్రతి పౌర్ణానికి అన్న సమారాధన జరుగుతుంది. భక్తులు ఈ కార్యక్రమాలన్నింటిలో పాలుపంచుకుని ఇంకా ఈ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా మా కమిటీ వారి తరపు నుంచి అందరినీ ప్రార్థిస్తున్నాము. అజాత శత్రువు బచ్చుల అర్జున్ అని పలువురు టీడీపీ నేతలు పేర్కొన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్సీ అర్జునుడి ప్రథమ వర్ధంతి టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మాజీ శాసన మండలి సభ్యులు, టీడీపీ క్రమశిక్షణ సంఘం సభ్యులు దివంగత బచ్చుల అర్జున్ ప్రథమ వర్ధంతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవల్ని చిరస్మరణీయమని మాజీ మంత్రి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకల నారాయణరావు ఈ సందర్భంగా అన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మోటుమరి బాబా ప్రసాద్, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపిచంద్, ఇలియాస్ వెంకన్న, బచ్చుల బోస్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బొత్సల అర్జున్ గారు తెలుగుదేశం పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంకిత భావంతో పనిచేయటం వల్ల ఆయన అనేక పదవులు అనుభవించారు తెలుగుదేశం పార్టీలో. ఆ స్థాయికి ఎదగడానికి కారణం ఆయన అంకిత భావంతో పనిచేయటమే. ఆయన మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు, అలాగే కేసీసీ బ్యాంకు డైరెక్టర్గా పనిచేశారు, అలాగే ఎమ్మెల్సీగా పనిచేశారు, జాతీయ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, అలాగే గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆయన చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ ఆయన మరణం అనేది తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. ఆయన ఆదర్శం అందరికీ కూడా మున్సిపల్ చైర్మన్గా ఆయన తనదైన ముద్ర మున్సిపల్ చైర్మన్గా వేశారు. చాలా క్రమశిక్షణకి మారుపేరు అవటం వల్ల ఆయన క్రమశిక్షణ సంఘానికి జాతీయ పార్టీలో చైర్మన్గా ఇచ్చారు. మరి ఆయన అందరితోనూ ఆప్యాయతగా ప్రేమగా కలుపుకుపోయే మనిషి. అలాంటి వ్యక్తి లేకపోవడం అనేది మన పార్టీకి మనందరికీ కూడా తీరని లోటు. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడు. దాదాపు ఒక కార్యకర్త స్థాయి నుంచి ఆయన పనిచేసి ఇక్కడ మచిలీపట్నం టౌన్ సెక్రటరీగా, మరి అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, మచిలీపట్నం మున్సిపాలిటీకి 5 సంవత్సరాలు మరి సుదీర్ఘమైనటువంటి సేవలు చైర్మన్గా, శాసనమండలి సభ్యుడిగా, తెలుగుదేశం పార్టీలో జిల్లా పార్టీ అధ్యక్షులుగా, జాతీయ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులుగా కూడా అనేక పదవులు ఆయన అలంకరించడం జరిగింది. నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యల కోసం మరి అనేక కష్టకాలాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఏ రోజు కూడా వదిలిపెట్టకుండా ఉన్నటువంటి వ్యక్తి. మరి అకాల మరణం చెందడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా ఆయన గన్నవరం నియోజకవర్గం నుంచి మరి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పి మేము అందరం కూడా భావించాం. కానీ ఈలోపే ఆయనకి హార్ట్ అటాక్ రావడం, చనిపోవడం జరిగింది. మరి నిజంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ అలాగే వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ స్థానం. బొత్సల అర్జున్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన మున్సిపల్ చైర్మన్గా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా అనేక రకాలుగా కూడా పదవులు అలంకరించి తెలుగుదేశం పార్టీకి వన్నీ తెచ్చిన వ్యక్తి బొత్సల అర్జున్ గారు. ఆయన మృతి మా అందరికి కూడా తీరని లోటు, తెలుగుదేశం పార్టీకి కూడా తీరని లోటు. వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నది జరిగింది. నాగైలంక మండలం పెద్దకమ్మవారిపాలెం గ్రామంలోని రామాలయంలో శ్రీరామ వైభవోత్సవాల్లో భాగంగా శ్రీరాములవారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. నాగాయలంక మండలం పెద్దకమ్మవారిపాలెం గ్రామంలోని రామాలయంలో శ్రీరామ వైభవోత్సవాలు 3 రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరాములవారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపారు. భద్రాచలంలో శ్రీరాములవారికి నిర్వహించే కళ్యాణం మాదిరి ఇక్కడ కూడా రాములవారి కళ్యాణాన్ని నిర్వహించారు. పీటలపై కూర్చున్న దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాల్ని, మంగళసూత్రం, మెట్టెలు, పిల్లలు, తలంబ్రాలు, పూలదండలు మొదలగు క్రతువులను సమర్పించారు. వేద పండితులు ఆరమండ చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామివారికి భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చిన భక్తులు పుష్పయాగం భక్తి శ్రద్ధలతో జరిపారు. అనంతరం ఆలయ కమిటీ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది.
వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు జన్మదినం సందర్భంగా వైసీపీ నాయకుడు అనిశెట్టి ధనంజయ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు జన్మదినం సందర్భంగా వైసీపీ నాయకుడు అనిశెట్టి ధనంజయ ఆధ్వర్యంలో పోర్టు రోడ్లోని గణపతి రాజరాజేశ్వరి అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సుకర్లాబాద్ లోని స్నేహలయ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా పోర్టు రోడ్లోని శిశు గృహాల చిన్నారులకు పాలు, బట్టలు, పండ్లు, హగ్గీస్ అందజేశారు. మచిలీపట్నం నియోజకవర్గ జనసేన సేవక్ టీం ఆధ్వర్యంలో పోతేపల్లి పంచాయతీ ఉల్లిపాలెం గ్రామాల్లో పేద కుటుంబాలకి నిత్యావసరాలు పంపిణీ చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను తీసుకుని వెళ్లే క్రమంలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గ జనసేన సేవక్ టీం వడ్డీ గణేష్ ఆధ్వర్యంలో పోతేపల్లి పంచాయతీ ఉల్లిపాలెం గ్రామాల్లో 2 పేద కుటుంబాలకి ఆర్థిక సహాయం, నగదు, పండ్లు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు శ్రీపతి వాసు, శ్రీపతి సూరిబాబు, గాలి సత్యం, సంగు సాయిబాబు, శంకు దాడు, సుజన్ కుమార్, కిషోర్, షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి కూడా మచిలీపట్నం డివిజన్లో జనసేనాని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ, పార్టీ నుంచి ప్రజలకి ఏ విధంగా సహాయపడాలి, మరి ఈరోజు ఎటువంటి దౌర్భాగ్య గవర్నమెంట్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి ఏం కావాలో అవన్నీ తెలుసుకుని ఈరోజు జనసేన పార్టీ తరఫున మచిలీపట్నం నియోజకవర్గంలో ఎన్నో సేవలు అందిస్తూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది గత 3 సంవత్సరాల నుంచి కూడా. దానిలో భాగంగానే ఈరోజు మన మచిలీపట్నం స్థానిక పోతేపల్లి పంచాయతీలో ఉన్నటువంటి ఉల్లిపాలెం గ్రామంలో ఈరోజు మరి ఏ విధమైనటువంటి సహాయం, ఏ విధమైనటువంటి సపోర్టు గవర్నమెంట్ నుంచి దక్కనప్పటికీ జనసేన పార్టీ తరపున ఈరోజు వచ్చి వాళ్ళకి కుటుంబానికి అండగా నిలబడి ఈరోజు జనసేన పార్టీ తరపున ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం, అదేవిధంగా కొంత నిత్యావసర సరుకులు, వాళ్ళకి ఏ విధమైన వాళ్ళకి మెడికల్ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా కుటుంబం కూడా చాలా దిగ్భ్రాంతి చెందుతుంది. చాలా ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా కూడా ఎక్కడి నుంచి ఏ విధమైన సహాయం లేక, సపోర్ట్ లేక చాలా బాధపడుతున్న పరిస్థితి. 1 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ నగరంలో ర్యాలీ నిర్వహించింది. ఈ నెల 3వ తేదీ ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాల వద్ద చిన్నారులకు పోలియో చుక్కలు వేయించండి అని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నగర ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఈ ర్యాలీ ప్రారంభించారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.